శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఏదైనా నవంబర్ నెల నుంచి కన్యా రాశి వారి యొక్క అదృష్టం మారబోతుంది. ఆల్రెడీ మారిపోయింది కూడా. ఎందుకంటే అత్యంత శుభగ్రహమైనటువంటి గురుగ్రహం 11వ స్థానంలోకి రావడం జరిగింది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు, అంటే నవంబర్ అంతా కూడా గురు సంచారం ఈ కర్కాటక రాశి వారిలో కన్యా రాశి వారికి 11వ స్థానం అవుతుంది. కాబట్టి ఆ రాశిలో సంచారం వీళ్ళకి ఏ ఫలితాలు అనుకూలంగా వస్తాయి అని పరిశీలించినప్పుడు ముఖ్యంగా చతుర్థ భావం, సప్తమ భావం, అలాగే 11వ స్థానం, గురువు యొక్క కారకత్వాలైనటువంటి సంతానం, ధనం, అదృష్టం, ఐశ్వర్యం, విజ్ఞానం ఇవన్నీ లభిస్తాయి. ఏదైనా ఒక మంచి గురువు వీళ్ళకి లభించడం వల్ల, ఒక మంచి మార్గదర్శకుడు వీళ్ళ జీవితంలో ఎంటర్ అవ్వడం వల్ల వీళ్ళ మంచి మార్గంలో ప్రయాణించి వీరు చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్ది మంచి ప్రయత్నంలో, మంచి మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది దైవ సంకల్పం వల్ల అవ్వచ్చు, గురుగ్రహ అనుగ్రహం అవ్వచ్చు, లేదంటే మీ యొక్క ఆత్మీయులు, అది సంతానమా, తండ్రా, గురువా, ఎవరో ఒకరు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. మీరు చేయవలసింది అలా వారు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల మీ జీవితంలో ఈ సమయంలో మంచి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఒక మంచి మిత్రుడు సహకారంతో మీ సమస్యల్ని పరిష్కరించుకుంటాడు. మిత్రులు కూడా మంచి సాంప్రదాయ వ్యక్తి అయి ఉండి, మంచి విజ్ఞానం కలిగి ఉంచి, ఒక పండితుడు లాంటి వ్యక్తి మీ జీవితంలో రావడం జరుగుతూ ఉంటుంది. చతుర్థ భావ ఫలితాలు అంటే సొంత గృహం, వాహనం, విద్య, అలాగే మంచి క్యారెక్టర్. ఈ సమయంలో మీ యొక్క సొంత గృహాన్ని కొనుక్కోవాలనే మీ ఆశయం నెరవేరుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే సప్తమ భావం, వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కంపల్సరీగా ఫలిస్తాయి. అలాగే జీవిత భాగస్వామి ద్వారా మీకు ఒక శుభవార్త తెలుస్తుంది. లేదంటే ఆవిడకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్తకు ఉద్యోగం రావడం కానీ లభిస్తూ ఉంటుంది. వారి యొక్క సహకారం ఆర్థిక పరంగా చేదోడు వాదోడుగా మీకు సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. మొత్తం మీద మీ జీవితాన్ని కంపల్సరీగా గురువు మార్చబోతున్నాడు. అయితే శని భగవానుడి రాశి వారికి యోగకారకుడు, ఒక పంచమాధిపతిగా సప్తమ స్థానంలో ఉన్నాడు. అయితే పెళ్లి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎవరో ఒకరు ఇష్టపడతారు. పరస్పరం వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే వివాహం మాత్రం ఏదో కారణం వల్ల వాయిదా పడుతూ ఉంటుంది, తొందరగా జరగదు. అంటే పెళ్ళికి ఉద్యోగం రాలేదనో, ఉద్యోగం వచ్చాక చేసుకుందామనో, ఈ విధంగా వాయిదా పడుతూ ఉంటుంది. ఆ వాయిదాల నుంచి బయటపడడానికి ప్రస్తుతం గురువు మీకు సప్తమ స్థానాన్ని వీక్షించడం వల్ల, అంటే మీరు ఏదైతే వివాహానికి అడ్డంగా పెట్టుకున్నారో, లేదంటే మీ యొక్క కాబోయే భార్య లేదా భర్త ఏదైతే మీకు ఒక సాకు చెప్తున్నారో అది నెరవేరుతుంది. అంటే ఉద్యోగం వస్తుంది, లేదంటే వాళ్ళ కుటుంబంలో ఏదైనా మంచి జరగడం వల్ల మీ వివాహానికి ఉన్నటువంటి అడ్డంకి తొలగిపోయి ఏదో విధంగా వివాహానికి తగినటువంటి కార్యక్రమాలు, ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే ఈ మేజర్ గ్రహాలు ఈ విధంగా ఉంటే, ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రాశి యందు సంచరిస్తూ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబంలో పెద్దవారి ద్వారా మీకు ఏదో ఒక బహుమతి ఈ సమయంలో లభించడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు కూడా ఏదో శుభకార్యంలో పాల్గొనడం కానీ, లేదంటే ఏదన్నా ఒక వివాహ వేడుకలో పాల్గొనడం కానీ, మంచి వస్త్రాలు, మంచి ఆభరణాలు సమకూర్చుకుంటారు. అటువంటి శుక్రుడు మీకు ఈ నెల 4-5 తారీఖులో ధనస్థానంలో స్వక్షేత్రంలోకి రావడం జరుగుతూ ఉంది. శుక్రుడు స్వక్షేత్రంలో కుటుంబ స్థానంలోకి రావడం వల్ల మీ యొక్క సహకారానికో, మీ యొక్క ప్రయత్నానికో, మీ యొక్క అవసరాలకో మీ పెద్దవారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కూడా జరుగుతుంది. ఆ శుభకార్యానికి తగు విధంగా మీ పెద్దవారి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా
ఎవరైతే స్త్రీలు మీ కుటుంబ పెద్దగా ఉంటారో ఆ స్త్రీలు మీకు సహకరించడం, మీకు ఏదైనా ఒక శుభకార్యం అంటే ఒక వివాహం కానీ, ఒక పుట్టినరోజు కానీ, ఏదైనా ఒక ఫంక్షన్ కానీ జరగవలసి ఉంటే దాంట్లో మీ కుటుంబంలోని పెద్దగా ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువ పార్ట్ తీసుకొని ఆ శుభకార్యాన్ని ఏ ఇబ్బంది రాకుండా సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు అనుకూలంగా ఉండాలంటే అటు శుక్రుడు మీకు ధనస్థానంలో ఉన్నాడు, లాభస్థానంలో గురువు ఉన్నాడు. ఇది ఏ విధంగా అయినా మీకు ఆ కార్యక్రమం నెరవేరుతుంది. ఆ అవసరానికి తగినటువంటి ప్రయత్నం కూడా నెరవేరుతుంది. అది ఏ ప్రయత్నమైనా ఎంత గొప్పదైనా కంప్లీట్గా మీకు అది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ శాతం అది సక్సెస్ రూపంలో రావడం జరుగుతూ ఉంది. సో ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తృతీయ స్థానంలో తృతీయాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహంతో కలిసి సంచరించడం జరుగుతుంది. అంటే మీరు ఏదైనా ఉద్యోగంలో మార్పు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా క్రీడా రంగంలో ఉన్న, ఒక డిపార్ట్మెంట్లో ఉన్న, ఒక ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తిలో ఉన్న కంప్లీట్గా మీ యొక్క ధైర్య సాహసాలకి, మీ యొక్క ప్రయత్నాలకి తగ్గ గుర్తింపు రావడం జరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఒక అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు సాధారణంగా వాళ్ళు ఏదో పోటీ పరీక్షలో పాల్గొన్న, ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసిన 100% మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అటు ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, మార్పు కానీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ దేనికైనా తొందరపడకుండా నిదానంగా ప్రయత్నం చేయడం వల్ల అటు ముఖ్యమైన శుభగ్రహాలు మీకు సహకరించడంతో ప్రతి ప్రయత్నం నెరవేరుతుంది. ముఖ్యంగా రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా, ఎంత గొప్పవాళ్ళతో ఎదుర్కొన్నా కూడా అది మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీకు వచ్చినటువంటి అదృష్టాన్ని, అభివృద్ధి ఇతరులు ఈర్ష్యపడే విధంగా, అసూయపడే విధంగా కనబడుతూ ఉంటుంది. బట్ ఏదైనా 12లో ఉన్నటువంటి రాహు మాత్రం కొన్ని అనవసర ఖర్చులు, కొన్ని అనవసర ఆలోచనలతో కాలాన్ని వృధా చేయకుండా చక్కగా మంచి నిర్ణయం తొందరగా తీసుకొని, ఎవరైతే మీకు వెనక ఉండి నడిపిస్తున్నారో, మంచి చెప్తున్నారో, మీ శ్రేయస్సు కోరుకుంటున్నారో వారి యొక్క మాటల ద్వారా మీరు వారి యొక్క ఆలోచనతో ముందుకు వెళితేనే మీ విజయం లభిస్తుంది. కానీ ఇతరుల మాటలు వినడం వల్ల అంటే ఏదైనా వేయంలో ఉన్నటువంటి ఎదురు మీకు సెంటిమెంట్గా గురువు ఉంటాడు, లేక జ్యోతిష్కుడు ఉంటాడు, లేదంటే ఎవరో పెద్దవాళ్ళు చెప్పి నడుస్తూ ఉంటారు. అవి కాకుండా అభివృద్ధి వైపు అడుగులు వేయడం వల్ల అటు శుక్రగ్రహం, అటు గురుగ్రహం మీకు సంపూర్ణంగా ఈ నెలంతా కూడా అభివృద్ధికరంగా ఉండడం జరిగింది. పైపెచ్చు రవి కూడా ఈ నెల 15 వరకు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ సహకారం కానీ రావడం జరుగుతుంది. అలాగే 16వ తారీఖు నుంచి రవి కూడా 3వ స్థానంలో ఉంటూ మీ యొక్క ప్రయత్నానికి ప్రభుత్వ అధికార సహకారం కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ గ్రహాలన్నీ కూడా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా కన్యారాశి వారు ఎక్కువగా విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడు పూజించుకోవడం, నిరంతరం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు ఒక పని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుడితో పూజించి, విఘ్నేశ్వరుడి ప్రార్థనతో ప్రారంభించి ఆ పని ప్రారంభించుకుంటే ఎటువంటి గొప్ప పనైనా సంపూర్ణంగా పూర్తవుతుంది. అలాగే గురువు లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి మీ కుటుంబ పెద్దలను కానీ, మీ గురువును కానీ ఆశ్రయించడం కానీ, ఇట్లా దత్తాత్రేయుడు వారిని శరణ వేయటం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఈ సమయంలో ఒక ప్రయత్నం మీ వల్ల కావడం లేదనుకున్నప్పుడు కంపల్సరీగా ఒక గురువుని ఆశ్రయించడం వల్ల మీ ప్రయత్నం తప్పక నెరవేరుతుంది. స్వస్తి.